పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు మారిన అలవాటు. మనలో కొంతమందికి కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి, కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. మంచి అలవాట్లు ఉంటే పర్వాలేదు, వాటి గురించి ఎవరు ఏమీ మాట్లాడరు. కానీ చెడ్డ అలవాట్లు కొన్ని ఉన్నా వాటి గురించే అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ చెడ్డ అలవాట్లను మనం మార్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అది ఎలాగో ఈ పాఠాన్ని బట్టి, ఈ కథను బట్టి మనం తెలుసుకుందాం. ఒకరోజు పాఠశాలలో అందరూ రండి, ఆనందించండి, గోపిగారి ముఖంలో సీమ టపాకాయ చిటపటలు, భూచక్రాల చురుచురులు, చిచ్చుబుడ్ల తుస్బుస్లు, సమయం ఎప్పుడైనా, స్థలం 4వ తరగతి. అందరూ రండి, ఆనందించండి, గోపిగారి ముఖంలో సీమ టపాకాయ చిటపటలు, భూచక్రాల చురుచురులు, చిచ్చుబుడ్ల తుస్బుస్లు, సమయం ఎప్పుడైనా, స్థలం 4వ తరగతి. ఈ విధంగా ఎవరో నల్లబల్లపైన ఈ ప్రకటనను రాశారు. తరగతిలోనికి వస్తున్న గోపి దీనిని పట్టించుకోలేదు. అతను ఎప్పుడూ అటు ఇటు చూడడు, నేరుగా తన పనిని తాను చేసుకుంటూ వెళ్తాడు. అలా గోపి వస్తూ ఉండగా వెనకాలే వచ్చిన సత్తి, ఒరే గోపి ఆగరా, ఇది చూడు, ఇది నీ గురించి ఒక ప్రకటన రాశారు, ఎవరు రాశారో చూడు అని నల్లబల్లపైన చూపించాడు. చూపించేసరికి గోపి ఇదంతా చదివి విస్తుపోయాడు. ఉన్నట్టుండి ఊగిపోయాడు. ఉడికిపోతూ అసలు ఈ ప్రకటన ముందు ఎవరు రాశారు అంటూ కోపంగా ఊగిపోయాడు. గోపి గురించి ఇలాంటి ప్రకటన ఎవరు రాసి ఉంటారు? గోపి అంటే ఎవరికో పడని వాళ్ళు రాసుంటారు. వాళ్ళు ఎవరబ్బా? అసలు ఎందుకు గోపి అంటే కిట్టదు? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. గోపి అదే గోపాలరావు. గోపి అంటే అతని పేరు గోపాలరావు. అతను తరగతిలో చాలా మిన్నగా ఉండేవాడు. తరగతిలో ఏమిటి, ఆ పాఠశాలలోనే మిన్నగా ఉండేవాడు. అతను కథలు రాస్తూ ఉండేవాడు, ఎన్నో కథలు చెప్తూ ఉండేవాడు. అలాగే నాటకాలు వేసేవాడు, మంచిగా పాటలు పాడేవాడు, అదేవిధంగా ఎన్నో ఆటలను ఆడేవాడు. అతను రాసిన కథలు, రచనలు పాఠశాల పుస్తకంలో అచ్చయ్యేవి. పాఠశాల పుస్తకాల్లో ఏమిటి, కొన్ని బాలల పుస్తకాల్లో కూడా అచ్చయ్యాయి. అందువలనే ప్రధానోపాధ్యాయుల దగ్గర నుండి ఉపాధ్యాయుల వరకు పిల్లలకు కూడా గోపి అంటే చాలా మక్కువ. అందుకనే కాబోలు కొంతమందికి గోపి అంటే కిట్టదు. అలా గోపిని ఉడికించాలని ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలోనే ఈ ప్రకటన ఒకటి. గోపి ఎలా ఉడుక్కుంటాడో, ఏం చేస్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోపి 4వ తరగతి చదువుతున్నాడు. అతని మంచి అలవాట్ల గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాం. అతనికి కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. అవి ఏమిటంటే ముఖం చిటపటలాడించడం, కళ్ళు చికిలించడం, చెవులు రిక్కబోవడం, ముఖంలో చిరచరమంటూ కొన్ని భావాలు చూపించడం. ఈ అలవాటు మార్చుకోమని గోపి తల్లిదండ్రులు ఎన్నోసార్లు చెప్పారు. గోపి వాళ్ళమ్మ, ఒరే ఆ ముఖం ఎందుకురా అలా పెడతావు, ముఖాన్ని కొంచెం ప్రశాంతంగా ఉంచుకో, అలా ముఖం పెట్టడం మంచిది కాదు అని చెప్పింది. వాళ్ళ నాన్న కూడా ఇలాగే ఎన్నోసార్లు ముఖాన్ని అలా ఉంచుకోవడం మంచిది కాదు అని చెప్పేవారు. గోపి అలా ముఖాన్ని పెట్టినప్పుడు చాలా అందవికారంగా ఉండేది. ముఖం అస్సలు చూడలేకపోతూ ఉండేవాళ్ళం. గోపి వాళ్ళ తల్లిదండ్రులు ఇలా చెప్పినప్పుడల్లా ఆయ్ అంటూ తలూపేవాడు. కానీ ఆ అలవాటును మాత్రం మార్చుకునేవాడు కాదు. ఆ ప్రకటన చదివిన గోపి గబగబా తరగతిలోనికి వెళ్ళాడు. ఆ ప్రకటన అక్షరాలను బట్టి అదెవరు రాశారో
గుర్తుపట్టాడు. అది ఆ యాదిగాడి పనే, అంటే యాదగిరి పనే అని తెలుసుకున్నాడు. యాదగిరి తన మిత్ర బృందంతో కలిసి కూర్చున్నాడు. కూర్చున్నవాడల్లా గోపిని చూడగానే వెకిలిగా నవ్వాడు. చాటున వెక్కిరించాడు. అతనితో యాదగిరి మిత్ర బృందం కూడా వంత పాడింది. అప్పటికింకా ఉపాధ్యాయులు రాలేదు. దాంతో వీరికి ఆట విడుపుగా ఉంది. ఒక్కసారిగా యాదగిరి మిత్ర బృందం గొల్లుమంది. వెంటనే గోపి తనను తాను తమాయించుకున్నాడు. ఒక పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాడు. ఇంతలో ఉపాధ్యాయుడు వచ్చారు. గోపిని చూసి ఏమైందని అడిగారు. గోపి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఉపాధ్యాయుడు అన్నారు, గోపి, ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు, ఉడుక్కోకూడదు. నీలోని బలహీనతను ఆసరాగా తీసుకొని ఎదుటివారు నిన్ను ఉడికించాలని చూస్తారు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం కోపం తెచ్చుకోకూడదు, ఉడుక్కోకూడదు. మన అలవాట్లను మార్చుకుంటే సరిపోతుందని అనునయంగా చెప్పారు. అయినా సరే గోపికి మనసంతా ఏదోలా ఉంది. బడి అయిపోయింది. తర్వాత గోపి ఇంటికి బయలుదేరాడు. గోపి నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజంతా అతని మనస్సు అదోలా ఉంది. ఇంతలో వాళ్ళ అమ్మ, ఒరే గోపి, దుకాణానికి పోయి అని అన్నదో లేదో ఇంతలో గోపి విరుచుకుపడ్డాడు. ఎప్పుడూ నేనే తేవాలా, ఇప్పుడు నేను చదువుకోవాలి అంటూ కోపం చూపించాడు. వాళ్ళ అమ్మగారు కూడా ఊరుకోలేదు, కోపగించుకున్నారు. గోపి కూడా ఇంకా ఎక్కువగా కోపగించుకున్నాడు. కళ్ళు చికిలించాడు, ముఖం చిటపట్లాడించాడు, చెవులు రిక్కించాడు, కస్సుబుస్సుమన్నాడు. ఇంతలో తనకు బోర్డు పైన రాసిన ఆ ప్రకటన జ్ఞాపకం వచ్చింది. తన దృష్టిని అద్దం వైపు మళ్లించాడు. ఎదురుగా గోడవైపు అద్దం ఉంటే దానివైపు దృష్టి మళ్లించాడు. అందంగా కనిపించాల్సిన అతని ముఖం అందవిహీనంగా కనిపించింది. చికిలించిన కళ్ళు గుడ్లగూబ కళ్ళలా కనిపించాయి. నిక్కబొడుచుకున్న ముక్కు గ్రద్ద ముక్కులా కనిపించింది. తన ముఖం చాలా అసహ్యంగా కనిపించింది. అప్పుడు వెంటనే మళ్ళీ ముఖంలో నవ్వు తెప్పించుకుని మళ్ళీ చూశాడు. ఇప్పుడు అందంగా కనిపించింది. ఏంటి నేను ఇలా కనిపిస్తున్నాను అనుకున్నాడు. కోపంగా చూసినప్పుడు తన ముఖం తనకే అసహ్యంగా అనిపించింది. నవ్వుతూ ఉన్నప్పుడు అందంగా కనిపించింది. ఇంతకు ముందున్న ముఖానికి ఈ ముఖానికి ఎంత తేడా! అందుకే కాబోలు అందరూ నన్ను ఇలా అనుకుంటారు అని అనుకున్నాడు. అందుకే కదా యాదిగాడు వాడి ముఠ అలా నన్ను అవహేళన చేస్తున్నారు, బోర్డు పైన ఆ విధంగా ప్రకటన రాశారు అనుకున్నాడు. తర్వాత ఉపాధ్యాయుని మాటలు కూడా జ్ఞాపకం వచ్చాయి. అప్పుడు నేను ముఖాన్ని ఇలా ఉంచుకోకూడదు, ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకొని అమ్మ చెప్పిన పనిని చేశాడు. గోపిలోని మార్పుకు తల్లి ఆశ్చర్యపోయింది. మరుసటి రోజు గోపి బడికి వెళ్ళాడు. గోపిని అందరూ వింతగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు గోపికి ఉడుకుబోతనం వచ్చింది. మునుపటిలాగే తన అస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నాడు. అంతలో వికృతమైన తన రూపం తననే ఎగతాళి చేస్తున్నట్లుగా అనిపించింది. అలాంటి ముఖం పెట్టకుండా చక్కగా ప్రశాంతంగా నవ్వుతూ ఆ రోజంతా గడిపాడు. గోపి ముఖంలోని చిటపట్ల కోసం కొందరు పిల్లలు ఆశగా చూశారు. వారికి నిరాశ ఎదురైంది. గోపి మాత్రం ఆ దురలవాటును మళ్ళీ ప్రదర్శించలేదు. ఆ యాదగిరి బృందం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చివరికి వారు తోక ముడిచారు. ఆనాటి నుండి గోపి ఆ దురలవాటును పూర్తిగా మానేశాడు. ముఖాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి గోపి చాలా హాయిగా ఉన్నాడు.
తను ఆ దురలవాటును మానేయడానికి కారణమైన యాదగిరి ఇంకా వాళ్ళ స్నేహితులకు అలాగే ఉపాధ్యాయునికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. చూశారు కదా పిల్లలు. ఇప్పుడు మనం ఈ పాఠానికి సంబంధించిన అభ్యాసాలను చూద్దాం. మీ తరగతిలో ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్ళు ఎవరో, చిరచరలాడుతూ ఉండేవాళ్ళు ఎవరో రాయండి. గోపికి ప్రకటన చూసి కోపం వచ్చింది కదా, అలా మీకు ఏ ఏ సందర్భాలలో కోపం వస్తుందో రాయండి. అలాగే ప్రకటన అంటే ఏంటి, మీరు ఎప్పుడైనా ప్రకటనలు విన్నారా, వింటే ఎప్పుడు విన్నారు, ఏ ఏ ప్రకటనలు విన్నారో రాయండి. ప్రకటన అంటే ఏమిటి, మామూలుగా ఇంగ్లీష్లో దాన్ని అనౌన్స్మెంట్ అంటారు. దాన్ని మీరు ఎప్పుడు విన్నారో, ఎప్పుడైనా వింటే ఎప్పుడు విన్నారో, ఏ ఏ ప్రకటనలు విన్నారో చెప్పండి. తర్వాత గోపి గురించి వాళ్ళ మిత్రులు బోర్డు మీద రాశారు కదా, ఇలా రాయడం సరైనదేనా, మీ గురించి ఎవరైనా ఇలా రాస్తే మీకు ఎలా ఉంటుంది, ఇలాంటి వారు మీ తరగతిలో ఉంటే మీరేం చేస్తారు? గోపి గురించి వాళ్ళ మిత్రులు బోర్డు మీద రాశారు కదా, ఇలా రాయడం సరైందో కాదో చెప్పాలి. ఒకవేళ మీ గురించి ఎవరైనా ఈ విధంగా రాస్తే, అలాంటి వారు మీ తరగతిలో ఉంటే మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో రాయాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. పాఠంను బాగా చదివి గోపికి సంబంధించిన పదాలను ఒక పక్కన రాయండి. ఉదాహరణకు ఏకాగ్రత, మంచి కవిజ్ఞానం ఇటువంటివన్నమాట. వీటితో వాక్యాలను కూడా రాయండి. ఏకాగ్రత, గోపి ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తాడు. ఈ విధంగా తనకు సంబంధించిన పదాలకి కొన్ని వాక్యాలను రాయండి. గోపికి ఉపాధ్యాయుడు ఏమని చెప్పాడు? గోపికి ఉపాధ్యాయుడు ఏమని చెప్పారు? ఎవరో ఏదో అన్నారని ఉడుక్కోకూడదు, కోపం తెచ్చుకోకూడదు, మన అలవాట్లను మార్చుకుంటే సరిపోతుంది, కోపం పెంచుకోవడం అనేది మంచిది కాదు అని ఉపాధ్యాయులు చెప్పారు. తర్వాత గోపికున్న మంచి అలవాట్లు ఏవి, దురలవాట్లు ఏవి? గోపికున్న మంచి అలవాట్లు ఏవి? ఏకాగ్రతతో తన పని తాను చేసుకోవడం, ఇంకా కథలు రచించడం, ఇంకా మంచిగా ఆటలు ఆడడం, నాటకాలు వేయడం, అలాగే చక్కగా పాటలు పాడడం అనేవి గోపి యొక్క మంచి అలవాట్లు. దురలవాట్లు ఏవి? కళ్ళు చికిలించడం, ముఖం చిటపట్లాడించడం, చెవులు రిక్కించడం, ఇవన్నీ గోపి చెడు అలవాట్లు. గోపి అద్దంలో తన ముఖం చూసుకున్నప్పుడు ఎలా కనిపించింది? గోపి కోపంతో ఉన్నప్పుడు తన ముఖం చూసుకున్నప్పుడు చాలా అందవికారంగా కనిపించింది. తర్వాత నవ్వుతూ తన ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు చాలా అందంగా కనిపించింది. తర్వాత గోపి తన దురలవాటు మానుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? గోపి తన అలవాటు మానుకోవడానికి కారణం ఏంటి? తన స్నేహితులు, తన తరగతిలోని వాళ్ళు తనను హేళన చేయడం, అలాగే ఉపాధ్యాయులు దానికి సంబంధించిన ఒక ఉపన్యాసాన్ని వినడం, ఇంకా తల్లిదండ్రుల మాటలను గుర్తు తెచ్చుకొని గోపి తన దురలవాటును మానుకున్నాడు. తర్వాత అభ్యాసం చూద్దాం. ఊర్మిళ అనే అమ్మాయి ఒక పట్టికలో కొన్ని మంచి అలవాట్లను రాసుకొచ్చింది. అవేమిటో ఇప్పుడు మనం చదువుదాం. తరగతిలో అందరితో స్నేహంగా ఉండాలి. తరగతిలో అందరితో స్నేహంగా ఉండాలి. తెలిసిన విషయాలను ధైర్యంగా లేచి చెప్పాలి. తెలిసిన విషయాలను ధైర్యంగా లేచి చెప్పాలి. తెలియని వాటి గురించి ఉపాధ్యాయుణ్ణి అడిగి తెలుసుకోవాలి. తెలియని వాటి గురించి ఉపాధ్యాయుణ్ణి అడిగి తెలుసుకోవాలి. ఇతరులపై చాడీలు చెప్పరాదు, నిజం చెప్పాలి. ఇతరులపై చాడీలు చెప్పరాదు, నిజం చెప్పాలి.
తరగతిని శుభ్రంగా ఉంచడంలో, అలంకరించడంలో మనం కూడా పాల్గొనాలి. తరగతిని శుభ్రంగా ఉంచడంలో, అలంకరించడంలో మనం కూడా పాల్గొనాలి. స్నేహితులకు అవసరమైన వస్తువులిచ్చి తెలియనిది చెప్పి సహకరించాలి. స్నేహితులకు అవసరమైన వస్తువులిచ్చి తెలియనిది చెప్పి సహకరించాలి. ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ఇంటి పనుల్లో సహాయం చేయాలి. ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ఇంటి పనుల్లో సహాయం చేయాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. వీటిలో మీకు ఏ మంచి అలవాట్లు ఉన్నాయో దానిని చూసుకొని ఇలా టిక్ మార్క్ను పెట్టండి. తర్వాత అభ్యాసం చూద్దాం. గోపి గురించి మీరు ఒక 5 వాక్యాలు రాయండి. గోపికి ఉన్నట్లు మనలో కూడా మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఉంటాయి కదా. మంచి అలవాట్లను, చెడు అలవాట్లను మనలో ఉన్నవి రాసి, చెడు అలవాట్లను మానడానికి మీరైతే ఏం చేస్తారో రాయండి. మీ ఇంట్లో వాళ్ళు, తరగతిలోని వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఇంకా మీరు వారి పట్ల ఎలా ఉంటారో కూడా రాయండి. గోపి కథ చదివాక మీలో కలిగిన భావాలను రాయండి. గోపి కథలు రాస్తాడు, కథలు చెప్తాడు, నాటకాలు వేస్తాడు, పాటలు పాడతాడు కదా. మీరు ఇలాంటివి ఎప్పుడైనా ప్రదర్శిస్తే ఎప్పుడు ప్రదర్శించారో, ఏమేమి ప్రదర్శించారో రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఇటువైపు ఉన్న పదాలను ఇటువైపు ఉన్న పదాలతో జతపరిచి వాటితో ఒక వాక్యాన్ని రాయాలి. చూడండి, కళ్ళు. కళ్ళను దేంతో జతపరచాలి? కళ్ళు చికిలించు. కళ్ళు చికిలించు. రవి కోపం వస్తే కళ్ళు చికిలించి చూస్తాడు. రవికి కోపం వస్తే కళ్ళు చికిలించి చూస్తాడు. తర్వాత ముఖం. ముఖంను దేంతో జతపరచాలి? ముఖం చిట్లించు. ముఖం చిట్లించు. మా తరగతిలో శ్రీను ఎప్పుడు ముఖం చిట్లించుకొని ఉంటాడు. మా తరగతిలో శ్రీను ఎప్పుడు ముఖం చిట్లించుకొని ఉంటాడు. తర్వాత చెవులు రిక్కించు. చెవులు రిక్కించు. దివ్య ఎవరు ఏమి మాట్లాడినా చెవులు రిక్కించుకొని వింటుంది. దివ్య ఎవరు ఏం మాట్లాడినా చెవులు రిక్కించుకుని ఉంటుంది. చెవులు రిక్కించుకుని వింటుంది. తర్వాత పళ్ళు కొరుకు. పళ్ళు కొరుకు. ఎలుగుబంటి
రైతు మోసానికి కోపంతో పళ్ళు కొరికింది. కోపంతో పళ్ళు కొరికింది. చూస్తారు కదా. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ పట్టికలోని గళ్ళలో ఉన్న అక్షరాలలో కొన్ని హావభావాలు, వాటికి సంబంధించిన పదాలు ఉన్నాయి. వాటిని రాసి వాటితో వాక్యాలు రాద్దాం. చూడండి. కోపం, కోపం. తర్వాత చిరాకు, చిరాకు. శాంతం, శాంతం. భయం, భయం. సిగ్గు, సిగ్గు. మౌనం, మౌనం. నవ్వు, నవ్వు. బాధ, బాధ. ఏడుపు, ఏడుపు. చూడండి. వీటితో వాక్యాలు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. భయం, నాకు పులి అంటే భయం. నాకు పులి అంటే భయం. మనసు ఎప్పుడు శాంతంతో ఉండాలి. చిరాకు, ఎక్కువగా చిరాకు పడటం మంచిది కాదు. ఇదే విధంగా మీరు మిగతా పదాలకు కూడా సొంత వాక్యాల్ని రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. గోపి తన దురలవాటును మార్చుకున్న తర్వాత బడిలో ఎలా ఉండి ఉంటాడో ఊహించి కథను పొడిగించి రాయండి. మీ స్నేహితులలో ఎవరైనా ఎప్పుడూ కోపంగా ఉన్నట్టయితే వారిని కోపం తగ్గించుకోమని, కోపం వల్ల వచ్చే నష్టాలను వివరించి చెప్తూ వారికి ఒక లేఖను రాయండి. వారికి ఏం చెప్పాలనుకుంటున్నారో రాయండి. నవ్వుతూ ఉండడం, విసుగ్గా ఉండడం, ఆశ్చర్యంతో ఉండడం, ఏడుస్తూ ఉండడం, బాధపడుతూ ఉండడం, ఇలాంటి రకరకాల హావభావాలకు సంబంధించి ముఖాలను బొమ్మలు గీసి వాటికి రంగులు వేసి ఒక్కొక్క బొమ్మకు నవ్వు వచ్చేలా ఒక వాక్యాన్ని రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. మనం ఇప్పుడు ఈ వాక్యాలను చదివి అవి ఏ కాలంలో ఉన్నాయో బ్రాకెట్లో రాయాలి. కీర్తన అన్నం తిన్నది. కీర్తన అన్నం తిన్నది. అన్నం ఆల్రెడీ తినేసింది. అది ఏం పని? జరిగిపోయిన పని. కాబట్టి అదే కాలం? భూతకాలం. ఇదివరకే అన్నం తినేసింది కాబట్టి అది జరిగిపోయిన పని కాబట్టి భూతకాలంలోనికి వస్తుంది. భాస్కర్ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. అది
జరుగుతూ ఉన్న పని కాబట్టి అది ఏ కాలంలోకి వస్తుంది? వర్తమాన కాలం. వర్తమాన కాలం. తర్వాత ఫాతిమా సాయంత్రం రైతు బజారుకు వెళ్తుంది. ఫాతిమా సాయంత్రం రైతు బజారుకు వెళ్తుంది. ఇంకా వెళ్ళలేదు, వెళ్తుంది అంటున్నారు కాబట్టి అది జరగబోయే పని కాబట్టి అది ఏ కాలం? భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం. తర్వాత పవిత్ర మొక్కలను నాటింది. పవిత్ర మొక్కలను నాటింది. ఇది జరిగిపోయిన పనే కాబట్టి భూతకాలం. తర్వాత డేవిడ్ మన ఊరికి వస్తాడు. డేవిడ్ మన ఊరికి వస్తాడు. ఇది జరగబోయే పని కాబట్టి భవిష్యత్ కాలం. కీర్తన అన్నం తిన్నది. ఏ కాలంలో ఉంది? భూతకాలంలో ఉంది. దీన్ని వర్తమాన కాలంలోకి మారిస్తే కీర్తన అన్నం తింటున్నది. కీర్తన అన్నం తింటున్నది అంటే వర్తమాన కాలంలోకి మారుతుంది. భవిష్యత్ కాలానికి మారిస్తే కీర్తన అన్నం తింటుంది. కీర్తన అన్నం తింటుంది. తర్వాత భాస్కర్ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఇది వర్తమాన కాలంలో ఉంది. దీన్ని భూతకాలంలోకి మారిస్తే భాస్కర్ బస్సులో ప్రయాణం చేశాడు. ప్రయాణం చేశాడు. అదే భవిష్యత్ కాలానికి మారిస్తే భాస్కర్ బస్సులో ప్రయాణం చేస్తాడు. దీనిని భవిష్యత్ కాలంలోకి మారిస్తే భాస్కర్ బస్సులో ప్రయాణం చేస్తాడు. తర్వాత ఫాతిమా సాయంత్రం రైతు బజారుకు వెళ్తుంది. ఇది ఏ కాలంలో ఉంది? భవిష్యత్ కాలంలో ఉంది. దీన్ని వర్తమాన కాలంలోకి మారిస్తే ఫాతిమా సాయంత్రం రైతు బజారుకు ఫాతిమా రైతు బజారుకు వెళుతున్నది. ఫాతిమా రైతు బజారుకు వెళుతున్నది. ఇది వర్తమాన కాలం. భూతకాలంలోనికి మారిస్తే ఫాతిమా సాయంత్రం రైతు బజారుకు వెళ్ళింది. ఫాతిమా సాయంత్రం రైతు బజారుకు వెళ్ళింది. తర్వాత పవిత్ర మొక్కలను నాటింది. ఇది భూతకాలంలో ఉంది. దీన్ని వర్తమాన కాలానికి మారిస్తే పవిత్ర మొక్కలను నాటుతోంది. పవిత్ర మొక్కలను నాటుతోంది. భవిష్యత్ కాలానికి మారిస్తే పవిత్ర మొక్కలను నాటుతుంది. పవిత్ర మొక్కలను నాటుతుంది. లేదా పవిత్ర మొక్కలను రేపు నాటుతుంది. తర్వాత డేవిడ్ మన ఊరికి వస్తాడు. డేవిడ్ మన ఊరికి వస్తాడు. ఇది భవిష్యత్ కాలంలో ఉంది. దీన్ని భూతకాలంలోకి మారిస్తే డేవిడ్ మన ఊరికి వచ్చాడు. డేవిడ్ మన ఊరికి వచ్చాడు. వర్తమాన కాలానికి మారిస్తే డేవిడ్ మన ఊరికి వస్తున్నాడు. డేవిడ్ మన ఊరికి వస్తున్నాడు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. చూడండి, ఎగరడం, ఆడడం, పాడడం, వినడం, రాయడం, చదవడం. వీటిని భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో మారుద్దాం. ఎగరడం, ఎగిరింది. భూతకాలంలో ఎలా మారుతుంది? అది ఎగిరింది. వర్తమాన కాలంలో ఎగురుతోంది. భవిష్యత్ కాలంలో ఎలా మారుతుంది? ఎగురుతుంది లేదా ఎగరబోతుంది. తర్వాత ఆడడం. భూతకాలంలో ఆడింది. వర్తమాన కాలంలో ఆడుతోంది. భవిష్యత్ కాలంలో ఆడుతుంది.
తర్వాత పాడడం, భూతకాలంలో పాడింది, వర్తమానంలో పాడుతోంది లేదా పాడుతూ ఉంది, భవిష్యత్ కాలంలో పాడుతుంది, వినడం, వింది లేదా వినింది, వర్తమాన కాలంలో వింటోంది, భవిష్యత్ కాలంలో వింటుంది, రాయడం, భూతకాలంలో రాసింది, వర్తమాన కాలంలో రాస్తోంది, భవిష్యత్ కాలంలో రాస్తుంది. చదవడం, భూతకాలంలో చదివింది, వర్తమాన కాలంలో చదువుతోంది, భవిష్యత్తులో చదువుతుంది. పదాలను భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో రాసుకున్నాం కదా. వీటిని ఉపయోగించి మీరు మరికొన్ని వాక్యాలను రాయండి. చూసారు కదా పిల్లలు. తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.